ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజే మేకప్ వీడియో చేద్దాం అనుకున్నా. ఈరోజే ఏసీ కొంచెం ట్రబుల్ ఇస్తుంది, లైక్ సౌండ్ వస్తుంది అనమాట ఏసీ కూడా. అండ్ ఫ్యాన్ అయితే ఘోరంగా సౌండ్ వస్తుంది. సో అన్ని సౌండ్స్ వేస్తున్నాయి కాబట్టి నా స్వెట్టీ ఫేస్తో నేను కొంచెం మేకప్ చేస్తాను. నాకు చాలా స్వెట్ ఎక్కువ. సో ప్లీజ్ ఎక్కువ. ఇది ఆల్మోస్ట్ థర్డ్ టైం అనుకుంటా నేను షూట్ చేయడము, సేమ్ క్లిప్పింగ్స్. సో యూజింగ్ దిస్ షుగర్ వాళ్ళది. సో నేను చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఈ మేకప్ చూపిద్దాం అనుకుంటున్నా. సో పెద్ద బతుకమ్మ అప్పుడు నేను యాక్చువల్గా ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. ఇవి కూడా యూజ్ చేస్తాను, కాకపోతే అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి యూజ్ చేస్తాను. ఓన్లీ ఇవే యూజ్ చేస్తాను అని ఏం లేదు. నాకు ఆ రోజు ఏం నచ్చుతుంది అది యూజ్ చేస్తాను అనమాట. ఇది బేసికల్గా సిలికాన్ ప్రైమర్, చాలా బాగా పనిచేస్తుంది. పోర్స్ అదంతా ఉన్న వాళ్ళకైతే మస్తు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇది పెట్టుకుంటే. సో ఓపెన్ పోర్స్ అదంతా కనిపించకుండా ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది దీని టెక్స్చర్. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఐఎమ్ షోయింగ్. సో మంచిగా ఇట్లా బ్లెండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నోస్ పైన ఎక్కువ చేసుకుంటే బేసికలీ నాకు ఎక్కువ స్వెట్ వస్తుంది. సో ఇగ్నోర్ మార్బిక్ ఏదో అదే అనుకుంటా. లాంగ్వేజ్ రాదు కానీ పెద్ద అక్కడిక్కడ విన్న లాంగ్వేజెస్ అన్నీ కలిపేయడమే. చాలా సింపుల్గా చూపిస్తున్నాయి మేకప్ రొటీన్ అంటే వితౌట్ బ్లష్ అదంతా. సో అట్లయితే కొంచెం అందరూ ఇష్టపడతారు కదా, అందరికి ఇట్లా బ్లషెస్ అదంతా వేసుకోవడం ఇష్టం ఉండదు. ఐఎమ్ ఆల్సో సచ్ పర్సన్. ఇంకా బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నేనైతే ఈసారి నో బతుకమ్మ సెలబ్రేషన్స్ అండి. చిన్న బతుకమ్మ చేసుకోవట్లేదు ఆబ్వియస్లీ. సో పెద్ద బతుకమ్మ కంపల్సరీ. అండ్ అవుట్ఫిట్ అదంతా మంచిగా ప్లాన్ చేసిన. ఎక్కడి వరకు అయితే చూడాలి, ఇంకా క్లాత్ అదంతా మెటీరియలే తెచ్చుకోలేను నేను. బట్ యా, అవుట్ఫిట్ గురించి డీటెయిల్స్ చెప్తున్నా. అండ్ ఆల్సో డెకరేషన్ కనిపిస్తుంది. సో స్వెట్ వస్తుంది కాబట్టి ఇంకెక్కువ కనిపిస్తుంది. సో ఇగ్నోర్ చేసేయండి. అండ్ అప్పుడప్పుడు నేను కలుపుకొని వస్తాను. యూజ్ చేసేది అయితే ఇది. సో కనపడుతుందా? సో యా, ఇది వచ్చేసి షుగర్ నుంచే ఫౌండేషన్ స్టిక్ 35 ఫ్రాపీ. సో ఇవన్నీ ఇప్పుడు కొత్తవి ఏం కాదు, ఇవి కొని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. బట్ స్టిల్ ఐ మెయింటైన్ బాక్సెస్. అన్నిటికీ బాక్సెస్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే వాటికి కొంచెం మిస్ అయి ఉంటాయి. సో ఇక్కడైతే స్టిక్ ఉంటుంది అనమాట. నా కలర్ కొంచెం చేంజ్ అయింది అప్పటికిప్పటికి. సో ఇది కొంచెం ఆఫ్గానే కనిపిస్తుంది. సో ఈ షేడ్ యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ ఇది బాగుంటుంది, కాకపోతే నేను లేట్గా రియలైజ్ అయింది ఏంటంటే ఆయిలీ అంటే స్వెటీ టైప్ ఫేస్కి క్రీమ్వి మొత్తం ఇట్లా కనిపిస్తుంది అని చెప్పి. సో ఇది బ్రష్ అనమాట. సో కొంచెం గలీజ్గానే ఉంది, అప్పుడప్పుడు ఎక్కువ యూజ్ చేసేస్తా. దానికన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ స్విస్ బ్యూటీ హెచ్డి ప్యాలెట్ నుంచి, ఇది యాక్చువల్లీ కన్సిలర్ ప్యాలెట్. సో ఇందులో కలర్ కరెక్టర్ కూడా ఉంది. సో ఆరెంజ్ కలర్ యూజ్ చేసేసి కొంచెం ఇదంతా మంచిగా ఈవెన్ అవుట్ చేసుకున్నాం. అప్పుడు కొంచెం బెటర్గా కనిపిస్తుంది అనమాట. సో అన్నిటికన్నా ఈ కలర్ ఎక్కువ యూజ్ చేసిన. జనరల్గా చేతికంటే దాంట్లో చూసిన. నేను మోస్ట్లీ హ్యాండ్ యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు బ్రషెస్ కడిగేంత ఓపిక లేదు. అడ్మిట్ చేయాలి. కొన్ని విషయాలు అడ్మిట్ చేస్తేనే మంచిది. అండ్ డిఫరెంట్ ఐ లుక్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. నేనేం ప్రొఫెషనల్లే కాదు, అది మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. బట్ యా, సో మంచి బ్లెండ్ చేసుకోవడం ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో నేను ఐలిడ్స్ మీద ఈ చుట్టూ మొత్తం అప్లై చేస్తున్నాను. యాక్చువల్లీ టెక్నిక్స్ ఉంటాయి దీనికి కూడా, బట్ అండ్ అవసరం లేదు, మనం బ్రైడల్కి అదంతా ఏం వేసుకోవట్లేదు కదా. సో ఫొటోస్కి అట్లా మంచిగా వస్తే చాలు. అప్పటివరకు యాక్చువల్లీ ఇట్లా క్రీమ్ వాటికన్నా లిక్విడ్కి బాగా పనిచేస్తుంది. బట్ నా లిక్విడ్ది అయిపోయిందనమాట. సో నేను ఇంకో బెస్ట్ చూసిన లిక్విడ్లో. సో అది ఆర్డర్ చేసుకుందామని వస్తే ఎప్పుడప్పుడు స్టాక్ అవుట్. ఈ నైకాలో సగం ప్రోడక్ట్స్ నిజంగానే స్టాక్ అవుట్ ఉంటాయో, లేకపోతే కొంచెం సేపు అట్లా ఉంచితే ఏం చేస్తారా అని స్టాక్ అవుట్ చేస్తారో అర్థం కాదు. అట్ దిస్ పాయింట్ ఐ లుక్ ఫనీ, బట్ ఇలా ఎవరు చెప్తారో కమెంట్ చేయండి. I watch her videos like
క్రేజీ అనమాట. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్. మరీ ఎక్కువ డిఫరెన్స్ ఏం కనిపించదు బికాజ్ వీఆర్ గోయింగ్ ఇన్ విత్ దిస్ ఓన్లీ వాటర్ స్పాంజ్ కాబట్టి. సో అంత క్లియర్గా ఏముండదు, బట్ స్టిల్ ఇట్ గివ్స్ నైస్ ఫినిష్ అనమాట. కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మీకు. సో నెక్స్ట్ సేమ్ ప్యాలెట్ నుంచి నేను కొంచెం నాకన్నా కొంచెం డార్క్ ఉన్న తీసుకొని కొంచెం ఇట్లా కవర్ చేస్తాను అనమాట. సో ఇక్కడంతా మనం యూజ్ చేసాం కదా, సేమ్ అవే కొంచెం కవర్ చేస్తే ఇంకొంచెం నీట్గా అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ కరెక్ట్ షేడ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ మీరు మేకప్ తీసుకునేప్పుడు కొంచెం దానికి హీల్ అయ్యే టైం ఇవ్వాలన్నమాట. అంటే మంచిగా సోకినాయి, దాని ఒరిజినల్ కలర్స్ అదంతా బయటకు వస్తాయి. ఇంత చేస్తున్నది ఎంత కష్టపడి, బట్ స్టిల్ ఏదైనా మంచి ఈవెంట్, పెద్ద ఈవెంట్ ఉంటే డెఫినెట్లీ నేను ఐ గో అండ్ హైర్ అ మేకప్ ఆర్టిస్ట్. బికాస్ అన్ని టైమ్స్లో మనకి రావు, డిస్క్లైమర్. ఎందుకంటే ఇప్పుడే వీడియోలు వేసి అంత పెద్ద వాడిని ఇంకెందుకు మేకప్ ఆర్టిస్ట్ చెప్పి ఫ్యూచర్లో ఐ మే గెట్ కమెంట్స్. సో చూసారు కదా నాకు స్వెట్ ఒక రేంజ్లో వస్తుంది, బట్ ఐ షుడ్ ఇగ్నోర్ ఇట్. వేసుకునేటప్పుడే ఇంత స్వెట్ వస్తుంది. నా కండిషన్ మీకు అర్థమై ఉంటుంది, నేను ఎందుకు ఎక్కువ మేకప్ వేసుకోను. సో అట్లా లైట్గా సెటిల్ అవ్వనట్టు కవర్ అయింది. కంప్లీట్గా సోకిన్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో అసలు ఏదేం పోజ్ చేస్తున్నా చేయను నాకు తెలియదు. సో చూపించినారా ఇందాక. సో ఇప్పుడు యూజ్ చేస్తున్నా దాన్ని. ఎక్కువ ప్రోడక్ట్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 స్వాప్స్. చూసే కదా నా షేక్ అనేది చాలా లైట్గా ఉన్నది. అండ్ ఇది ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా యూజ్ చేసినాం అనుకోండి, ఆరెంజ్ కలర్ కరెక్ట్గా పెట్టినాక ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఫౌండేషన్ యూజ్ చేసేసినాం కాబట్టి లెట్స్ గో టు కాంపాక్ట్. సో కాంపాక్ట్ కూడా సేమ్ షుగర్ నుంచి. యాక్చువల్లీ నేను ఈ ట్రాన్స్లూసెంట్ పౌడర్, బనానా పౌడర్ ఇవి తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ మర్చిపోతున్నాను అనమాట. సో ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళకి పౌడర్స్ ఆర్ లైక్ ఫ్రెండ్స్ అనమాట. చాలా బాగా సెట్ చేస్తుంది మొత్తాన్ని, ఫేస్ మొత్తాన్ని నీట్గా సెట్ చేస్తుంది. కొంచెం బెటర్గా సెటిల్ డౌన్ అయిపోయింది కదా. సో ఇది షుగర్ నుంచి లిప్ క్రేయాన్ అనమాట. సో నేను షేడ్స్ అవన్నీ కింద మెన్షన్ చేసేస్తాను. సో కొంతమంది ఓవర్ లైనింగ్ కూడా చేస్తారు, కానీ నాకు అస్సలు నచ్చదు అట్లా ఓవర్ లైనింగ్ చేసుకుంటే. సో అందుకే ఇట్లా సింపుల్గా లైనింగ్ చేసేసి, సో కొంచెం ఎట్లా అంటే లోపల కూడా మొత్తం ఫిల్ అవుతుంది అనమాట, సేమ్ కలర్. దాని తర్వాత అయితే నేను ఈ కేబై కట్రీనా లిప్స్టిక్ యూజ్ చేస్తున్నా. దీని షేడ్ రేంజ్ ఇదంతా ఏం లేదు. ఇది యూజ్ చేయొచ్చు ఫ్లాలెస్ ఫిల్టర్, కానీ మనం అఫోర్డబుల్ చేస్తాం కాబట్టి నేను షుగర్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా ఫిక్సింగ్ స్ప్రే చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ స్వెటీ ఫేస్లో కొంచెం ఆడితే ఆ లుక్ తెలుస్తుంది అనమాట. వాట్ లుక్ అయితే ఇక్కడ వరకు పొట్ టుగెదర్ అయిందనమాట. సో లిప్స్టిక్ పెడితేనే ఆ గ్లో అదంతా తెలుస్తుంది. అండ్ ఆల్సో హెయిర్కి నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం వేసుకోవట్లేదు. సో హెయిర్ స్టైల్ వీడియోస్ కూడా త్వరలో వేస్తాను, ఎందుకంటే ఆ హెయిర్ స్టైల్స్ బ్రైడల్ హెయిర్స్ అవన్నీ అనుకుంటున్నాను. సుశాంతికి అయితే బాగా వస్తాయి. సో సుశాంత్ ఇస్ మై సిస్టర్. సో ఇక్కడ వరకు అయితే పుట్టు దగ్గర తీసుకొని వచ్చిన అనమాట. సో లుక్ అంతా చాలా బాగా వచ్చింది. ఈజీ ఉంటే ఇంకా మీకు క్లియర్గా తెలిసేది లుక్ అదంతా.
ఏసీ ఉంది అంటే సో స్టార్టింగ్ చెప్పినారు కొంచెం సౌండ్ వస్తుంది అనమాట, నాకు ఇరిటేషన్ అయి తీసేసిన. సో యాక్చువల్లీ కుంకుమ ఇస్ సంథింగ్ దట్ ఐ నెవర్ ఫర్గెట్. అంటే నన్ను ఎప్పుడు పెట్టుకోవాలని చూడలేదేమో మీరు, బట్ యా ఇప్పుడు నేను ప్రెజెంట్ పెట్టుకోకూడదు. సో స్టోన్ స్టిక్కర్స్ ఆర్ హెల్ అనమాట. సో ఊసిపోతూనే ఉంది అది, అందుకే ఐ డోంట్ ట్రస్ట్ ఇన్ దీస్ ఆల్. నేను బేసిక్ వైట్ స్టిక్కర్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. సో ఏదో లుక్ టెస్ట్ కదా అని చెప్పి పెట్టుకున్నాను, బట్ బిస్కెట్ చేసింది అది కూడా. చూద్దాం ఈ గోల్డ్ కలర్ ఏమి ఉంటుందో లేదో, నాకే అర్థం. సో నాకు ఇక్కడ వరకు అయితే టుగెదర్ చేసిన చాలా స్వెట్ వస్తుంది నాకు. మంచి కష్టపడి వీడియో అయితే స్వెట్ వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం వాష్ అవుట్ చేసి చూపించట్లేదు. సో జస్ట్ ఇట్లా ట్యాప్ చేసుకుని అట్లా చూపిస్తుంది అనమాట. సో ఈ హెయిర్ ఒకటి చాలా చికాకుంది. సో ఫర్ ద నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నా, చాలా బాగుంటాయి. ఇట్ ఇస్ బిగ్. చేసుకోవచ్చు. సో ఇలా అయితే లుక్ మొత్తం ఒక దగ్గరకు వచ్చిందనమాట. నా చాలా స్వెట్ ఫేస్ చూస్తున్నారు కదా. సో దీన్ని పుట్ టుగెదర్ చేయడానికి ఫైనల్ లుక్లో ఇది యాడ్ చేద్దాం. అయ్యో న్యాచురల్గా పెట్టుకుంటేనే చాలా బెటర్ అని అనుకుంటారు, బట్ నాకు స్వెట్ ఫేస్ కాబట్టి మొత్తం కారుతుంది అనమాట. సో అందుకే ఐ ప్రిఫర్ దిస్. ఎక్కువ పెట్టుకోను, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు మాత్రమే. నాకు ఇట్లా రెడీ అవ్వడం ఇష్టమే, బట్ ఎక్కువసార్లు ఇలాగే ఉండాలి అని చెప్పి నేనేం అనుకోను. ఎందుకంటే ఐఎమ్ ఫస్ట్ బతకిస్ట్. సో బతకంగా ఉన్నప్పుడు ఏమనుకున్నాను అడవు కదా. సో అట్లా అనమాట. సో మొత్తం వేసుకున్నారా. సో బ్లాక్ బీచ్ కూడా వేసుకోవాలనిపించింది. సో ఈ బ్లాక్ బీచ్ వేసుకుంటా. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక వీడియోలో నార్మల్, ఒక వీడియోలో ఇది వేసుకుంటాం. బట్ యా మంచి లెంత్ కూడా వస్తుంది. అండ్ కొంచెం హెయిర్ని ఏదైనా ఇట్లా టై లాగా చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం. సో ఇది నా ఫైనల్ లుక్. నాలోకి ఎవరికైనా వస్తే తప్పకుండా కమెంట్స్ చేయండి. అండ్ ఆల్సో ప్రోడక్ట్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో డెఫినెట్గా పెట్టడానికి ట్రై చేస్తా. దొరికినట్టు పెడతా, లేకపోతే సిమిలర్ ప్రోడక్ట్స్ పెడతా అఫోర్డబుల్ రేంజ్లో. నా నుంచి ఇంకా మీరు ఏం వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదంతా నాకు కమెంట్స్లో చెప్పండి. మీట్ ఆల్ నెక్స్ట్ వీడియో. అప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో లైక్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే స్టార్ట్ అవుతుండొచ్చు. సో నవరాత్రి 9 డేస్కి నేను ఏం ఫాస్ట్ చేసినా, ఎట్లున్నాయి నా రొటీన్ అనేది నేను 9 డేస్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. వీలైతే 9 డేస్ కంటిన్యూషన్గా వ్లాగ్ చేస్తా. సో యా 9 డేస్ మా గుళ్ళో అమ్మవారిని చాలా అందంగా రెడీ చేస్తారనమాట. సో ఫస్ట్ 2 డేస్ అయితే నాకు గుడికి వెళ్ళడం కుదరదు. సో నేను 3rd డే నుంచి అనుకుంటున్నాను మోస్ట్ ప్రాబబ్లీ. సో చూద్దాం అంత మంచిగా జరగాలని చెప్పి. సో నా వీడియోని ఇక్కడ వరకు చూసిండే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో పాత వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్అవుట్ చేసేయండి. నా లుక్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఐ నో నేనేం చాలా ప్రొఫెషనల్గా వేసుకోలేదు అని చెప్పి, బట్ నాకు వచ్చినంతలో సింపుల్గా వేసుకున్నా. సో కొంచెం లుక్ అయితే నీట్గా ఉంది అని అనిపిస్తుంది ఇప్పటికి. సో మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, మీట్ ఆల్ నెక్స్ట్ వీడియో.